మదర్సా ఎడ్యుకేషన్ మీద నడుస్తున్నప్పుడు కోర్టులు కూడా మంచిగా తీర్పిచ్చినాయి, వెదర్ ఇట్ ఈస్ సుప్రీం కోర్ట్ ఆర్ రెస్పెక్ట్ హై కోర్ట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళు ఏమని అన్నారు, ఓకే నువ్వు 10th క్లాస్ మెట్రికులేషన్ వరకు చదువుకో, బట్ అది నువ్వు దాన్ని రిలీజియస్ ఎడ్యుకేషన్తో పాటు సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పియాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసిపడే ఏంది ఇది, మదర్సాల గ్రాడ్యుయేషన్కి ఇట్లా కామన్ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి సుప్రీం కోర్టు జబర్దస్త్ తీర్పిచ్చింది. ఇప్పుడు వీళ్ళకు మూలలు పడ్డాయి. ఇప్పుడు మీకు అర్థమైతలేదు ఫ్రెండ్స్, ఒకటి నేను ఏం చెప్తున్నానంటే చట్టంతోనే ఏదైనా నిర్ణయం తీసుకోవాలక, లేకపోతే డిక్టేటర్ అంటారు మనం. ఇప్పుడు రామజన్మభూమి ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్లమెంట్లో ఆర్డినెన్స్ పెట్టి తీసుకొని వచ్చి రామజన్మభూమి కట్టిన ఉంటే ఏమంటుండక నియంత పాలన అని అనకపోతుండేనా? మనం రాజ్యాంగం గెలిచినాక కూడా అల్ఫా ఖానూం షెర్వానీ ఏమని మాట్లాడుతుంది, హమ్ కుర్బానీ దియే అబ్బా కా ఖేతీ పడా హై ఆపే తుమారా అబ్బా కా ఖేతీ పడా హై అల్ఫా. నేను ఏమంటున్నా, యు ఆర్ ఏ ఫీమేల్, అదర్వైజ్ ఇప్పుడు నేను కూడా నా చెంప చెల్లమంటది మళ్ళీ ప్రియా కీడికైనా పచ్చకడ కొడుతుంది, నువ్వు నామ కూడా మాట్లాడుతున్నావు రా. అందుకే నేను జర కంట్రోల్గా ఉన్నా అల్ఫా.